కాసేపు అలా ఉడికేదానికి నీళ్ళైతే పోయేసుకుందాం. కమాన్ అజయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కి అయితే మరో కొత్త పేరు అయితే పెట్టాము. పేరేంటో తెలుసా? ఏఎల్పి క్రేజీ వ్లాగ్స్ పేరైతే మార్చాం. ఇంతకుముందు అయితే ఎంటర్టైన్మెంట్ అని పెట్టినాము. ఆ ఎంటర్టైన్మెంట్ ని కాస్త క్రేజీగా మార్చాలని అయితే క్రేజీ వ్లాగ్స్ అని అయితే పెట్టాము. ఇంకా వీడియోలన్నీ క్రేజీగానే ఉన్నాయి కాబట్టి క్రేజీ అని మేము డిసైడ్ అయ్యాము. ఇంకా అలానే వస్తాయి వీడియోలు. సో ఈ రోజు అయితే మనం చెయ్యాలనుకున్నది అయితే తన్మేలు ఆల్రెడీ చూసేసి ఉంటారు. మనం ఈ రోజు బోటి కర్రీ అయితే చేయబోతున్నాం. బోటి కర్రీ అంటే పొట్టకూర, అంటే పొట్టేలు ఉంటాయి కదా, పొట్టేలు పొట్టకూర. అది చాలా మంది తెలిసే ఉంటది, కాకపోతే మేము చేస్తున్నాము. ఎప్పటి నుంచో తినాలని మా వాడికి అయితే ఆశ అంట. ఎప్పుడు ట్రై చేయలేదు అన్నాడు. నేనైతే చాలా మాటలు ట్రై చేస్తున్నాను మా వాడి కోసం. అది పనిగా ఈరోజు సండే కాబట్టి వేరే వాళ్ళని అడిగి పెట్టి దాన్ని సపరేట్ చేసి పెట్టి ఈరోజు తీసుకొచ్చాము. నేనైతే పొట్టేలు ఎక్కువ అసలు తినలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం. మా వాళ్ళైతే మేము చేస్తాం నీకెందుకు రా అని చెప్పారు. మనకు మాస్టర్ అయితే ఉన్నాడు, దిగిలేదు, వేరే లెవెల్లో చేస్తాడు. కర్రీలు అన్నీ వచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్దామా? వచ్చేయండి మరి. ఫ్రెండ్స్ చూసారా, ఏదో వింతగా ఉందనుకుంటున్నారేమో. ఈ రోజు అయితే మనం బోటి కర్రీ అయితే చేయబోతున్నాం. యథాపిదిగా మా మామ అయితే వచ్చేసాడు. మళ్ళీ మా మామ సహాయంతో అయితే మనం చేయబోతున్నాం. ఓకే చూడండి చూడండి, ఇది చాలా ప్రాసెస్ ఉంది. ఓకే, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి చేస్తా అన్నారు. అనిలో నువ్వు ఎప్పుడన్నా తినున్నావు రే? నేనేం తెలియదురా నాయన, మా నాన్న ఫేవరెట్ కర్రీ ఇది. బాగా తగిలిస్తున్నామైతే ఫ్రెండ్స్. నేనైతే ఇదే మొదటిసారి. మా మామ అయితే చెప్పాడు బోటి కర్రీ చాలా బాగుంటదని. సో మా మామ కొరకైతే ఈరోజు మనం బోటి కర్రీ చేస్తున్నాం. బాగా బాగా క్లీన్ చేసుకోవాలి. అల్లా అయ్యొచ్చా సరే పైకి. ఫ్రెండ్స్ అవి చూసారా, మేము చిన్నప్పుడు బొంగరాలకి జాలీలు కట్టుకుంటాం. ఆ టైప్ లో ఉన్నాయి చూడడానికి. అనమాట ఇవి కూడా తింటారు. ఫ్రెండ్స్ మన వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నది. ఇది కొంచెం టైం పడుతుంది. మొత్తం బాగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. అందులోపు అయితే మనం మన ఊరి అందాలు సార్ చూద్దాం పదండి. ఆల్రెడీ వేటగాడు హంటింగ్ గిల్ ఉన్నాడు. చూసారా, ఎంతో స్వచ్ఛమైన నీరు. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకాసేపు. ఇలాంటి ప్రదేశాల్లో ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అయినా సరే, మీ ఫ్రెండ్స్ వాళ్ళతో అయినా సరే విధంగా ఎంజాయ్ చేయండి. లైఫ్ ఉండేది కొంతకాలమే. ఈ కొంతకాలాల్లో కష్ట సుఖాలన్నీ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఇలా ఎంజాయ్మెంట్ అనేది అప్పుడప్పుడు మాత్రం దొరుకుద్ది. ఈరోజు సండే స్పెషల్ మనకు బోటి కర్రీ. అది మామా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఊపిరితిత్తులు అనేవి ఇప్పుడు ఉబ్బుతాయి. మా మామ చూపిస్తాడు. సరే అదిగో 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 బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుతున్నాయి. నాకు మా మామ అయితే ఊదాడు. ఇప్పుడు అనిల్ అయితే నా వంతు ఊదాలా అంతే. అబ్బా బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుతుందిరా. అలా నీకు మంచి టాలెంట్ ఉందిరా. చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్ గా ఉంది. దూదున్నట్టుంది. చూడండి, దీనికైతే ఇక్కడ బొక్క పడిపోయింది, అందువల్ల అది ఉబ్బట్లా. లేకుంటే ఇంకా పెద్దది వస్తుందా? ఇంకా చాలా పెద్ద వస్తుంది. ఇది ఒకటే ఉబ్బుంది. సూపర్ గా ఉంది, సాఫ్ట్ సాఫ్ట్ గా. ఏమో ఈరోజు మనమైతే ఎలాగో లైట్లని అన్నిటిని కలిపి బోటి కర్రీ చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. మేము మొదలెట్టేద్దాం. మనం పొట్టని బాగా క్లీన్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకొని కానీ గీకామంటే శుద్ధంగా వచ్చేస్తుంది. సింపుల్ ప్రాసెస్. సో చూడండి ఎలా చేస్తుంది.
చూడండి సింపుల్గా వచ్చేస్తుంది. బాగా కాలుతుంది, జాగ్రత్త దీన్ని. ఈ విధంగా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ పొట్టను ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోయేసుకోవాలి. ముక్కలు ముక్కలుగా రోలెక్స్ నరికినట్టు నరికి కూర అయితే చేయబోతున్నాయి ఈరోజు. వైకుంఠపురములో ఓకే ఫ్రెండ్స్, మనం యథావిధిగా ఇంత ముందు మనం వంటలు చేసుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఈ ప్రదేశం అయితే చాలా నీట్ గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. కాస్త వాటర్ సౌండ్ ఉంది, ఏమనుకోకుండా. పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద బాండలి పెట్టేసాం. ఎప్పుడెప్పుడు అనుకున్నాం, మన మామ అయితే మాటల్లోనే వచ్చేసాడు. ఇస్ ద లెజెండ్, ఇస్ ద లెజెండ్. చేస్తావు. ఓకే ఓకే, బాగున్నారా అని అడుగుతున్నారు మిమ్మల్ని. అయితే బాగున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా మామకి. మా ఊర్లో గత 3-4 దాదాపు వారం అవుతున్నారా, వారం రోజుల నుంచి నీళ్ళైతే లేవు. నీళ్ళైతే మేము సేవ్ చేసి పెట్టుకుంటున్నాం. కొనుక్కొని వచ్చాం. మనం ఆనియన్స్ ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాం. ధనియాలు అయితే వేయించుకోవాలి. వేగినట్టున్నాయా? అక్కడ కలిపి పెడుతుంది ఎవరో తెలుసా? మన అజ్జయ్. నేనెవరో మీకు తెలిసే. మన దంచే స్టైల్ చూడండి. మన వాళ్ళు రాయి అయితే ఇంట్లో మర్చిపోయినారు, అందుకని ఇప్పుడు ఈ ప్రయత్నం గ్లాస్ లో వేసి. ఈ ఐడియా ఎవరిదో కాదు, మన అజయ్ బాబుదేను. ముందుగా అయితే మనం నూనె పోసుకోవాలి. నూనె తగినంత నూనె కాగిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, అన్నవాళ్ళు అయితే బిర్యానీ సామాన్ ముందుగా వేయడం మర్చిపోయినారు. కాస్త లేట్ అయినా టేస్ట్ మాత్రం మారదు. తర్వాత పట్టా లవంగం, టేస్టింగ్ సాల్ట్. ఇవన్నీ కలిస్తే ఆ టేస్టే వేరప్ప. బోటి కూరకి ఇవన్నీ కలిస్తేనే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది అంతే. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అంగట్లో కొన్న అల్లం పేస్ట్ కన్నా మనం దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటది. అయితే దంచుకొని మరీ వేసాడు, దాన్ని మిక్సీకి కూడా వేయలేదు, తన సొంత చేతులతో దంచాడు. దంచే కార్యక్రమంలో ఏలు కూడా పాపం కాస్త డ్యామేజ్ అయింది, చూస్తున్నారు కదా బాయ్స్. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. మరి టమాటాలు వేసేసుకున్నాం. చూడండి, ఇవి ఇంకాస్త వాడడానికి కల్లుప్పు. ఈ పొట్టకూరని అయితే మళ్ళీ ఇంకాస్త ఫ్రెష్ గా అయితే కడుక్కున్నాం. ఆల్రెడీ 3 times వాష్ చేసాము. ఈ వాసన పోయే వరకు బాగా కడుక్కోవాలన్నమాట. పసుపు పొడి తగినంత అయితే వేసుకునేద్దాం. అలానే ఇప్పుడు మిరప్పొడి, ఇంకో మా స్టైల్లో అయితే గుంటూరు కారం అని కూడా అంటారు. మనం కడిగి పెట్టుకున్న బోటిని అయితే ఇందులో వేసుకున్నాం. పట్టకూర అది కూడా మనం విలేజ్ స్టైల్లో ఏదైనా చేసుకోవాలి. ఫ్రెష్ గా తీసుకొచ్చిన మనం కొత్తిమీర, పుదీనా అయితే ఇందులో వేసుకోవాలి. కాసేపు అలా ఉడికేదానికి నీళ్ళైతే పోయేసుకున్నాం. అలా సన్నటి సెగ మీద బోటి ఉడుకుతున్నప్పుడు గరం మసాలా, ఈ రోజు టేస్ట్ అయితే అదరుతుందయ్యా, చూస్తుంటేనే అర్థమైపోతుంది. మనం ముందుగా దంచి పెట్టుకున్న పట్టా, లవంగం, ధనియాలు, తెల్లగడ్డలు అయితే ఇందులో వేస్తున్నాం.
గన్ ఎక్కడ అని కనబడలేదు అనుకున్నా, అదిగో 5 అడుగుల రూపంలో వస్తా ఉన్నాడు. ఎక్కడున్నా సరే టయానికి వచ్చేస్తాడు. పని చేయడానికి అయితే రాడు, లాస్ట్ లో అంతా అయిపోయిందిరా అనుకున్నప్పుడు మాత్రమే వస్తాడు. అది మన ఏఎల్పి బాయ్స్ లో ఉన్న స్పెషాలిటీ. ఫైనల్ టచ్ గా మనం దీంతో కొత్తిమీర అయితే చల్లేసుకున్నాం. కమాన్ అజయ్. ఓకే, ఇంకా మనం రైస్ అయితే చేసేసుకొని వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. మొత్తానికైతే మేము అనుకున్న బోటి కర్రీ అయితే పూర్తి అయిపోయింది. దీన్ని ఇంకో పేరుతో కూడా అంటారు, పొట్టకూర అని కూడా అంటారు. ఎప్పటి నుంచో తినాలని ఉండింది, కానీ ఈ రోజు అయితే కుదిరింది. సో ఇప్పుడు అయితే పూర్తి అయిపోయింది, నేనైతే టేస్ట్ చేద్దాం పట్టండి. అది కూడా మా మామ చేసాడు. సూపర్ ఉంది అంతే. దీంట్లోకి ఎరగడ్డ నంచుకుంటే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలా. మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఎరగడ్డ నంచుకుంటే దాని మజాక వేరే. అదే చూడండి, నెక్స్ట్ లెవెల్ అంతే. తినేదానికి వచ్చిన వీళ్ళు వీడియో చెప్పేదానికి రాలేదు. ఎట్లుందరు అంటే కనీసం అది కూడా చెప్పడం లేదు. అంటే అంత బాగుందన్నమాట, అందుకని అసలు మాటలు లేకుండా తినేస్తా ఉన్నారు. మాట్లాడే గ్యాప్ లో తినేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఏం చెప్తున్నా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇందులోకి మొత్తం ఎలా తింటుంటే నంచుకుంటే ఇంకా భలే ఉంది ఫ్రెండ్స్. అలానే వెళ్తుందంట. మాట్లాడు. సూపర్ గా ఉంది అయితే మొత్తానికైతే మొత్తం అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ ఆకులో చూస్తే ఏమీ లేదు, మొత్తం కంప్లీట్. అటు చేశారు మన వాళ్ళు. ఇదిగో తినేసి మొత్తం మిజాయిలు ఎడుతున్నారు చూడండి. అక్కడ చేసిన 100% లో 50% ఈయనే తినేసాడు. 50% మేము చేరుసగం తిన్నాం. సరే తినిందా? తినలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది. లేదు వైల్డ్ ఫైర్. ఫైర్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బై బాయ్.